హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ శైలజ. ఈరోజు మనం ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన సుకుమారి నవల చదువుకుందామండి. మొదటి భాగంలో ఏం జరిగిందో చూద్దాం. ముందుగా ఒక చిన్న మాట. నా వీడియోలు చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇక కథలోకి వెళదామండి. నా పేరు సుకుమారి. నా వయసు 22 సంవత్సరాలు. కానీ నా జీవితంలో నేను పొందిన అనుభవాలు 100 సంవత్సరాల జీవితం. ఒక ఎడారిలో నడిచినంతగా ఉన్నాయి. ఈ ప్రపంచంలో నా వయసు ఆడపిల్లలు వేల మంది, లక్షల మంది. నాలాగనే మోగగా ఈ జీవితంలో ఈ ఎడారిలో నడకను సాగిస్తున్నారని నాకు తెలుసు. మీరు ఒప్పుకుంటారు. ఇది అందరూ అంగీకరిస్తారు. ఈ సమాజం మీద నాకు చాలా కోపం ఉంది. ఎవరైనా నిద్రపోతుంటే మనం జాగృతం చేసి మెలకువ తెప్పించవచ్చు, కానీ నిద్ర నటించే వారిని లేపటం ఎవరి వల్ల కాదు కదా. మన సంఘం నిద్రని నటిస్తుందని, ఈ కాలపు ఆడపిల్లల పట్ల ఏమాత్రం జాగృతి లేనట్లు, తనకు పట్టనట్టు నటిస్తుందని నా అభియోగం. ఆడపిల్ల అనగానే వీరందరికీ ఎందుకు ఇంత చులకన? ప్రస్తుతం నేను పొందుతున్న ఈ ఆనందం వెనక ఒక కన్నీటి వరద ఉంది. నేను నా ప్రమేయం లేకుండా మా పెద్దవాళ్ల చాదస్తం వల్ల, తెలివి తక్కువతనం వల్లనో ఆ కన్నీరు వరదలో కొట్టుకుపోసాగాను. అందులో నేను మునిగిపోబోయాను. సుడిగుండాల్లో చిక్కుకున్నాను. అవతల ఒడ్డు అనేది ఇక నా జీవితానికి దొరకదు అనే నిరాశ నిస్పృహలకు లోనయ్యి ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేశాను. కానీ ఏ దేవతల ఆశీర్వాదం వల్లనో ఆ గండాలను అన్నీ దాటి వచ్చేశాను. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీ జీవితంలో కూడా ఏదో ఒక రకమైన కష్టాలు ఉండవచ్చు, కానీ కష్టాలు కలకాలం ఉండవు. సుఖాల్లో బ్రతికే వారికి ఎదుటివారి సుఖాలు అర్థం అవుతాయో లేవో కానీ, కష్టాల్లో ఉన్నవారికి మాత్రం ఎదుటివారి కష్టాలు బాగా అర్థమవుతాయి. నా జీవితం గురించి మీకు చెప్తాను. నా పేరు సుకుమారి. నేను పుట్టిన 10వ రోజున ఊయలలో పడుకోబెట్టినప్పుడు గరుకు దుప్పటి వేస్తే కొద్దిసేపు అయిన తర్వాత చూస్తే నా శరీరం నేను పడుకున్న వైపు అంతా ఎర్రగా చీపురు పుల్లలతో గీరినట్లుగా కందిపోయి ఉందట. నేను పుట్టినప్పటి నుంచే సన్నగా జాజిమొగ్గలా ఉందమ్మా నా మనవరాలు. జాగ్రత్తగా ఎత్తుకోండి సుమా అంటూ చూడవచ్చిన వారిని హెచ్చరించే బామ్మ ఇది చూసి నా పేరు సుకుమారి అని మా నాన్న చేత నామకరణం చేయించిందట. మా బామ్మకి ప్రసన్న కుమారి అనే కూతురు పాము కరిచి చచ్చిపోయిందట. దాని పేరు కూడా కలిసి వస్తుందని అలా పెట్టించానే అమ్మ అంటూ ఉండేది నాతో. మన వాళ్లలో ఇదో చాదస్తం. చచ్చిపోయిన వాళ్ళని బతికి ఉన్న వాళ్ళల్లో చూసి సంతోషపడాలని అనుకుంటారు. వాళ్ళు ఎవరికి వారే అవుతారు, కానీ ఒకరిలా మరొకరు ఎందుకుంటారు? నన్ను అడిగితే అసలు ఈ ఆలోచనే తప్పంటాను. మా ఇల్లు చాలా చాదస్తపు సాంప్రదాయాలకి పెట్టింది పేరు. మా ఇళ్లల్లో వరలక్ష్మి అను, బాలా త్రిపుర సుందరి అను, శాంత, సరస్వతి ఇలాంటి పేర్లే తప్ప నా పేరు లాంటి నాజూకైన పేరు ఇంకెవ్వరికీ లేదు. నా పేరేమో సుకుమారి. దానికి తోడు నేను చాలా సన్నగా ఉండేదాన్ని. నా పేరు, నా శరీర బలహీనత అందరికీ వెక్కిరింతలకి తరచుగా గురవుతూ ఉండేది. సుకుమార్ అదేం పేరు? అసలు ఈ పిల్లకు ఉసూరుమారి అని పెడితే సరిగ్గా సరిపోయేది అని ఒకరు వెక్కిరిస్తే, మరొకరు సుకుమారిని పాత చెప్పెట్టి కొట్టాలి అనేవాళ్ళు. సుఖీ, సుక్కి, కుక్కి, కుక్కి మంచం అని కొందరు హేళన చేస్తే, ఒసే మారమ్మ అని ఇంకొకరు అనేవారు. నా పేరులో అందం తెలియని నేను ఆ చిన్నతనంలో నాకు ఈ పేరు అసలు ఎందుకు పెట్టారు అంటూ చాలా ఉడుకు మొత్తానం వచ్చేసేది. ఎవరిని ఏమీ అనలేక, ఏమీ చెయ్యలేక చేతికి అందిన దాన్ని తీసుకుని నేలకేసి విసిరి కొట్టి నా కోపం తీర్చుకునేదాన్ని. అసలే నేను సన్నం. దానికి తోడు నాకు 10 సంవత్సరాల వయసు. అప్పుడు టైఫాయిడ్ జ్వరం రావడంతో నేను ఇంకా బక్కచిక్కి పుల్లలా తయారయ్యాను. అందరూ నేను చనిపోతాననే అనుకున్నారట. మా బామ్మ అయిపోయింది అంటూ ఏడ్చి రాగాలు పెట్టేసిందట. కానీ నేను ఎలాగో బ్రతికి బయటపడ్డాను. అందరూ సంతోషపడ్డారు, కానీ నాకు మాత్రం కాస్త కూడా సంతోషం లేకుండా చేశారు. ఛీ, అసలు ఎందుకు బ్రతికానా అని ఏడ్చాను. ఎందుకంటే నాకు జ్వరం తగ్గగానే మా బామ్మ వెంకటేశ్వరుడికి మొక్కుకున్నానంటూ మా ఊరికి 10 మైళ్ళ దూరంలో ఉన్న దేవుడి గుడికి తీసుకువెళ్ళి అసలే జ్వరంతో బాగా ఊడిపోయి పీచులా ఉన్న నా జుట్టును కాస్త గుండు గీయించేసింది. నేను ఏడ్చి గోల పెట్టినా వినలేదు. ఆవిడ నన్ను బలవంతంగా
ఒడిసి పట్టుకుని నా తలను అతని చేతికి అప్పచెప్పింది. అతను నేను గిలగిల్లాడుతుండగా ఒక్క నిమిషంలో నా తల మీద జుట్టును నున్నగా గీసేశాడు. నేను చాలా అవమానం జరిగినట్టు సిగ్గుపడిపోయాను. అద్దంలో నా గుండు చూసుకుని బావురుమన్నాను. అప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నాను. ఏడ్చి ఏడ్చి నా కళ్ళు వాచిపోయాయి. 2 రోజులు అన్నం తినలేదు. ఎవరైనా అన్నం తినమని దగ్గరకు వచ్చి అడిగితే మీదపడి కరిచినంత పని చేసేదాన్ని. నాకు మా బామ్మ మీద కంటే మా అమ్మ మీదే ఇంకా ఎక్కువ కోపం వచ్చేది. నన్ను బామ్మ అలా పట్టుకుని గుండు చేయిస్తుంటే చూస్తూ ఊరుకుందే తప్ప ఇంకేం అనలేదు. నాకు పిచ్చి కోపంగా ఉంది. నాకు చేత కావడం లేదు, కానీ ఈ లోకంలో అందరిని చంపేయాలనిపిస్తుంది. నేను మొట్టమొదటిసారిగా మా బామ్మని నువ్వు చస్తావు అని తిట్టాను. మా అమ్మ నా చెంప మీద ఈడ్చి కొట్టింది. పెద్దవాళ్ళని అలా అంటారా? తప్పు కదూ. మీ బామ్మ నీ మీద ప్రేమతోనే ఆ పని చేసింది. చెంపలు వేసుకో, తప్పయిందని బామ్మ కాళ్ళ మీద పడు అంటూ ఆదేశించింది. నేను చచ్చిన పన్ను. బామ్మ దగ్గరకు వచ్చిందా కాళ్ళు 2 విరుస్తాను అన్నాను. అమ్మ చాలా బాధపడిపోయింది. బామ్మ వైపు తిరిగి, అత్తయ్య, మీరు వద్దన్నా వినకుండా దాన్ని చాలా గారాబం చేసి ఇష్టం వచ్చినట్టు అనే అలవాటు చేశారు. చూడండి ఎలా మొండిగా అయిపోయిందో. దీని ప్రవర్తన చూస్తే నాకు చాలా భయం వేస్తుంది అంది. మా బామ్మ బాధపడుతున్న మా అమ్మని సముదాయించింది. జానకి, అది చిన్న సన్నాసి. బాధతో నోటికి వచ్చింది ఏదో వాగింది. అది నేను పట్టించుకోవడం లేదు. నువ్వెందుకమ్మా బాధపడతావు? అది నా మనవరాలు. ఒకటంటుంది 2 పడుతుంది. నేను కూడా అంతే. నాకు బామ్మ ఈ మాటలు వినగానే చాలా ఆశ్చర్యం వేసింది. నేను అనుకున్నట్టు ఆవిడ నన్ను చివాట్లు వేయలేదు, కొట్టనూ లేదు. మేము ఇంటికి వచ్చిన తర్వాత నేను గదిలో కూర్చుని బయటికి రాలేదు. నాతో కలిసి ఆడుకునే పిల్లలందరికీ నా గుండు సంగతి తెలిసిపోయింది. నా గది కిటికీ దగ్గరకు వచ్చి చువ్వలు పట్టుకుని కాళ్ళెత్తి నన్ను చూస్తూ గుండు సూరి, బోడిగుండు సూరి అని వెక్కిరించసాగారు. నేను వాళ్లను కొట్టి వెళ్ళగొట్టి కిటికీ తలుపులు మూసుకుని వచ్చి మంచం మీద కూర్చుని ఏడవసాగాను. కొద్దిసేపు అయిన తర్వాత కిటికీ తలుపుల మీద మళ్ళీ టకటకమని కొట్టిన శబ్దం అయింది. దొంగ వెతవులు. సిగ్గులేదు అరుస్తూ కిటికీ తలుపులు తెరిచాను. ఎదురుగా నిలబడింది వేణు. గోపి కాదు, బ్రహ్మి. బ్రహ్మి అంటే ఎవరో మీకు తెలియదు కదూ. అతని పూర్తి పేరు బ్రహ్మానందం. మా కమలమ్మ అత్తయ్య కొడుకు. కమలమ్మ అత్తయ్య మా ఇంటి పక్కనే పూరిపాకలో ఉంటుంది. వాళ్ళదేమో చిన్న పూరిపాక, మాదేమో పెద్ద మండువాలోగిలి. మాకు బోలెడన్ని గేదెలు, ఆవులు, ఎడ్లు, బళ్ళు ఉన్నాయి. వాళ్లకు ఒక్క గేదె తప్ప ఇంకేం లేవు. వాళ్ళు చాలా పేదవాళ్ళని, కమలమ్మ అత్తయ్య మొగుడు బ్రహ్మి చిన్నప్పుడే చనిపోయాడని మా బామ్మ చెబుతూ ఉంటుంది. బ్రహ్మి నాకంటే 4 ఏళ్ళు పెద్దవాడు. నాకు లెక్కలు, ఇంగ్లీషు సరిగ్గా రావు. బ్రహ్మికి బాగా వచ్చు. బామ్మ అతనికి వచ్చిన చదువంతా నాకు నూరి పోసేయమని ఆదేశించింది. అట్లా అతను నాకు స్నేహితుడే కాకుండా గురువు కూడా. సుకుమారి కిటికీ చువ్వలు పట్టుకుని రహస్యంగా పిలిచాడు. ఏమిటి అన్నాను చిరాగ్గా. ఇదిగో ఇది తీసుకో. జేబులో నుంచి ఏదో తీసి కిటికీలోంచి చెయ్యి లోపలికి పెట్టి నా చేతిలో పెట్టేశాడు. ఏమిటిది అన్నాను చూస్తూ. చేతులకు మెత్తగా తగిలింది. అది ఒక సిల్క్ గుడ్డ. విప్పి చూడు అన్నాడు రహస్యంగా. ఎందుకు అంటూనే విప్పి చూశాను. నల్లటి దాని మీద నీలం రంగు చిన్న చిన్న చుక్కలున్న ఆ సిల్క్ గుడ్డ పెద్ద రుమాలు కంటే ఇంకా పెద్దదిగానే ఉంది. ఎందుకిది అన్నాను. తలకు కట్టుకో, బాగుంటుంది అన్నాడు. నేను తలకు కట్టుకోబోయాను, కానీ సరిగ్గా కుదరలేదు. చెవులు పక్క నుంచి జారిపోయింది. అలా కాదు, ఇలా ఇవ్వు చూపిస్తా అన్నాడు. నేను కిటికీ చువ్వల మధ్య నుంచి అందించాను. అతను తీసుకుని దాన్ని మడతలు వేసి తలకు కట్టుకుని చూపించాడు. మళ్ళీ నాకు అందించాడు. నేను తలకు కట్టుకున్నాను. వెళ్ళి అద్దంలో చూసుకో ఉత్సాహంగా అన్నాడు. నేను వెళ్ళి అక్కడ కొయ్య బీరువాకు ఉన్న చిన్న అద్దంలో చూసుకున్నాను. అరే, చాలా బాగుంది. నా గుండె అస్సలు కనిపించడం లేదు. చెంపలు అటు ఇటు తిప్పి పరిశీలనగా చూశాను. గుండు కనిపించకపోగా చాలా ఫ్యాషన్గా ఉంది. నేను అసలు ఎవరో అమ్మాయిలా ఉన్నాను. నేను సంతోషంతో బ్రహ్మి వైపు తిరిగాను. బాగుందా అడిగాడు. నాకు నచ్చుతుందా లేదా అనే ఆతురత, భయం అతని కళ్ళలో కనిపిస్తుంది. బాగుంది నవ్వాను. అతను కూడా నవ్వాడు. ఇక ఏడవకు మరి. అన్నం తింటావా? నేను ఇంట్లో చచ్చినా తిన్ను. ఆకలి వేయటం లేదా మరి అన్నాడు దీనంగా. నాకు చాలా ఆకలేస్తుంది. పొట్ట మీద చెయ్యి ఆనించుకుని చూపించాను. పొట్ట ఆకలి ఆకలి అని ఒకటే ఏడుస్తుంది. పాపం, మరి దాన్ని ఎందుకలా ఏడిపిస్తావు? నాకు మా బామ్మ మీద కోపం, కానీ నీకే నష్టం. నీకు ఆకలేస్తుంది. నాకు ఒక ఆలోచన తట్టింది. ఉండు, నేను నీతో వచ్చేస్తాను అంటూ గది తలుపులు తెరిచి మండువాలోకి దొంగల కళ్ళు చక్రాల్లా తిప్పుతూ అటు ఇటు చూశాను. అక్కడ ఎవ్వరూ లేరు. బామ్మ పాలేరు మీద అరవటం దొడ్లో ఎక్కడో వినిపిస్తుంది.
నేను తూనేగలాగా వీధి గుమ్మంలోంచి బయటికి పరిగెత్తాను. అక్కడ కిటికీ దగ్గర నిలబడి బ్రహ్మి చూస్తున్నాడు. నేను రా అంటూ చెయ్యి ఊపాను. అతను పరుగున వచ్చాడు. నేను అతని చెయ్యి గట్టిగా పట్టుకున్నాను. మా బామ్మ చూస్తుందేమోనని భయం. ఇద్దరం ఒకరి చేయి ఒకరు పట్టుకుని మా ఇంటికి కాస్త దూరంలో ఉన్న రెడ్డిగారి తోటలోకి పరిగెత్తాం. అక్కడ ఆయాసపడుతూ కూలబడ్డాం. బ్రహ్మి, ఆకలేస్తుంది అన్నాను. మా ఇంటికి వెళ్ళి అన్నం పట్టుకురానా అన్నాడు. అమ్మో, చీకటి పడుతుంది, ఒక్కదానికి భయం. ఏం చెయ్యను మరి? ఆకలి వేస్తుంది అబ్బా, పొట్ట పట్టుకున్నాను. ఏం చెయ్యను మరి? అతను సాలోచనగా తలెత్తి చూశాడు. ఉండు ఒక్క నిమిషం అంటూ గబాలన లేచి మేము కూర్చున్న వెనక చెట్టు గబగబా ఎక్కాడు. అది జామ చెట్టు. అతను గబగబా కోసేస్తున్నాడు. చెట్టు ఎక్కడం నాకు వచ్చు. నేను కూడా అతని వెనక ఎక్కాను. బ్రహ్మి పండినవి, దోరగా ఉన్నవి జామకాయలు కోసి నాకు ఇచ్చాడు. నేను కొమ్మ మీద కూర్చుని ఆత్రంగా గబగబా తిన్నాను. జామకాయలు చాలా రుచిగా ఉన్నాయి. కడుపు కాస్త చల్లబడింది. చీకటి అవుతుంది, ఇంటికి వెళ్దాం పదా అన్నాడు. నేను రాను, ఇక్కడే ఉంటానన్నాను. అదేమిటి అన్నాడు అతను. అంతే, బామ్మని బాగా ఏడిపించాలి అన్నాను. బామ్మకి తెలిస్తే చంపేస్తారు అన్నాడు. ఏం చంపదు, బామ్మకి నేనంటే చాలా ఇష్టం. ఇద్దరం ఆ చెట్టు కొమ్మల మీద ఒకరికి ఎదురుగా ఒకరం కూర్చున్నాం. మా కోసం ఎవ్వరూ రాలేదు. నాలో పట్టుదల కాస్త కాస్త సడలిపోతుంది. ఎక్కడో ఏదో గుర్రుమన్న శబ్దం అయింది. బ్రహ్మి, నాకు భయం వేస్తుంది అన్నాను. ఇంటికి వెళ్దాం పదా? తెల్లవారే వరకు వెళ్ళను. నీకు ఇష్టం లేకపోతే నువ్వు వెళ్ళిపో, నేనొక్కదాన్నే ఉంటాను అన్నాను మొండిగా. ఎంతలో ఎక్కడో ఏదో అరుపు వినిపించింది. అమ్మో అన్నాను భయంగా. బ్రహ్మి, నువ్వు నాకు కనిపించడం లేదు, ఎక్కడున్నావు అన్నాను. ఇక్కడే. ఎక్కడా? అతను తడుముకుంటూ నేను కూర్చున్న కొమ్మ మీదకి వచ్చి నా పక్కన కూర్చున్నాడు. నువ్వు వెళ్ళిపోకే, నాకు భయం వేస్తుంది అన్నాను. వెళ్ళను అన్నాడు అతను. ఇద్దరం కూర్చున్నాం. కళ్ళకేం కనిపించడం లేదు. ఇద్దరం ఒకరి చెయ్యి ఒకరు గట్టిగా పట్టుకున్నాం. ఇక్కడ పాములుంటాయా అన్నాను భయంగా. ఉండవులే అన్నాడు అతను. ఏదో పాకుతుంది. నేను అతనికి దగ్గరగా జరిగి అతన్నే ఆనుకుని కూర్చున్నాను. తొండై ఉంటుందిలే అన్నాడు అతను. నాకేమో నిద్ర వస్తుంది. అతని భుజం మీద తల ఆనించి అతని చేయి గట్టిగా పట్టుకుని నిద్రపోయాను. కొద్దిసేపటికి ఎక్కడో పెద్దగా కుక్క మురిగిన శబ్దం అయింది. నేను ఉలిక్కిపడి లేచాను. చెట్ల కొమ్మల మధ్య నుంచి వెన్నెల పడుతుంది. ఇదేమిటి ఇక్కడున్నాను అన్నాను. బ్రహ్మి చెప్తుంటే గుర్తొచ్చేసింది. నాకు బామ్మ గుర్తొచ్చింది. బామ్మ ఈ పాటికి ఏడుస్తుంటుందిలే అన్నాను. వెన్నెల ఎంత బాగుంది అన్నాను మళ్ళీ. అతను తల ఊపాడు. ఏంటి ఆలోచిస్తున్నావు, నాకు చెప్పవా? నిన్న ఆల్జీబ్రా లెక్క 2 సార్లు చేసినా తప్పు ఆన్సర్ వచ్చింది. అది ఎక్కడ తప్పిపోయిందా అని గుర్తు చేసుకుంటున్నాను. అబ్బా, నీకెప్పుడు చదువు గొడవే. బ్రహ్మి, నాకేదైనా కథ చెప్పవు? చందమామలో చదివిన కథ చెప్పడం ప్రారంభించాడు. కొమ్మ మీద కూర్చున్న నేను కాళ్ళు ఊపుతూ వినసాగాను. మర్నాడు తిట్లు నాకు కాదు, బ్రహ్మికి బాగా తగిలాయి. ఓ పక్క బామ్మ, మరో పక్క కమలమ్మ అత్తయ్య. సుకుమారి తెలియక ఏదో అందే అనుకో. నీకైనా బుద్ధి ఉండొద్దు అని తిట్టిపోశారు. ఎంత చెప్పినా వినలేదు. తను ఒక్కతే ఎక్కడ ఉంటానంది, అందుకని నేను ఉండిపోయాను అన్నాడు బ్రహ్మి. వాళ్ళు తిడుతుంటే అతనేం బిక్కమొఖం వేయలేదు. ఎటో చూస్తూ తన కాదు అన్నట్టుగా నిలబడిపోయాడు. నేను బామ్మను చాలా ఆదుర్దాకు గురిచేసి ఏడిపించుకు తిన్నందుకు చాలా ఆనందించాను. నేను అనుకున్నట్లే అయింది. రాత్రి నా కోసం గాలించారట. పక్క ఊర్లో ఉన్న మామయ్య ఇంటికి కూడా మనిషిని పంపారట. ఆ మనిషి రాత్రి 12 గంటలకు తిరిగి వచ్చి లేదని చెబితే బామ్మ ఒకటే ఏడ్చేసిందట. బ్రహ్మి కూడా కనిపించడం లేదని తర్వాత కానీ గుర్తు రాలేదు. ఇద్దరం కలిసి పారిపోయామని అనుకున్నారట. ఊరంతా గోలైపోయింది. ఆ రాత్రి అమ్మ ఏడుస్తూ బామ్మతో అంది, అత్తయ్య, ఈ పిల్ల ఇలాంటి చేష్టలు చేస్తే ఎలాగో నాకు అర్థం కావడం లేదు. రేపు పెళ్ళై అత్తవారింటికి వెళితే ఎలా? నువ్వు ఊరుకోవే జానకి. దాని చేష్టలు అర్థం చేసుకుని దాన్ని ప్రేమగా చూసుకునే వారికే ఇద్దాం. నేను మంచం మీద గోడ వైపు అటు తిరిగి పడుకున్నాను. నేను కళ్ళు మూసుకుని నిద్ర నటిస్తున్నాను. నిద్ర రావడం లేదు. నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉంది. నా గురించి ఎవరన్నా మాట్లాడుకుంటుంటే నేను చెవులు రిక్కించి వింటాను. చివరికి తలుపు చాటు నుంచి వినటానికైనా సిద్ధమే. నాకెప్పుడు నా గురించి ఎవరేమనుకుంటున్నారో అనే కుతూహలం మహా ఎక్కువ. బామ్మ నా గురించి అమ్మకు ధైర్యం నూరిపోస్తుంది. చూడు జానకి, సుకుమారి హఠం చేసినా అదరగండం పోయినా అది తిట్టినా కొట్టినా ఇష్టంతో భరించే వాళ్ళకే ఇచ్చి చేస్తాం. మన కమల కొడుకు బ్రహ్మానందాన్ని చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుంది. ఇంత చిన్న వయసులోనే వాడికి ఇంటి గురించిన యావ ఎంత ఉందనుకున్నావు? తల్లి నీళ్లు తోడుతుంటే వద్దమ్మా నే తోడుతాను అంటూ అన్నీ తనే తోడిపోస్తాడు. ఏనాడు ఎవ్వరినీ ఒక్క మాట పరుషంగా అనగా నే వెళ్ళలేదు.
మన కళ్ళ ముందు పెరిగిన పిల్లాడు, తెలిసినవాడు, తెలివైనవాడు, ఓపికమంతుడు, ఒక్క చెడ్డ అలవాటు లేదు. కమలమ్మక ఎవ్వరూ దిక్కులేదు, మనమేగా ఆసరా. మన పంచన పడి ఉండే మనిషి. బ్రహ్మానందం చదువులో కూడా చురుకే. ఈ పరీక్షలు అయిపోతే కాలేజీకి వెళ్ళాలి. నేను పంపిద్దామని అనుకుంటున్నా. సుకుమార్ని వాడికిచ్చి చేస్తే పిల్లలిద్దరూ కళ్ళెదుటే ఉంటారు. మనకి ఈ దాబాలు తేలి ఒడ్డున పడతామన్న నమ్మకం లేదు. కట్నం కానుకలు ఎలాగూ ఇవ్వలేం. నా మనసులో మాట ఇది. నీ ఇష్టం కూడా ఆలోచించి చెప్పు. మీ ఇష్టం అత్తయ్య, మీరు పెద్దవారు, అన్నీ తెలిసిన వారు, నాకేం తెలుస్తుంది అంది అమ్మ. నీ మాట నా మాట ఒకటిగా ఉంది కాబట్టే అప్పుల్లో మునిగి ఉన్నా ఈ సంసారం ఇలా గుంభనంగా లాక్కొస్తున్నాం. చంద్రాన్ని చూస్తే ఒట్టి నోరు లేనివాడు, ఆ పేకాట వదిలి రాడు. మీరుండబట్టే ఈ సంసారం ఇలా సాగుతోంది అత్తయ్య. సుఖీ విషయంలో అంతా మీ ఇష్టం. మీ మాట నేను ఎప్పుడు కాదన్నాను? మా అమ్మ బామ్మని దేవతతో సమానంగా చూస్తుంది. ఆవిడ ఏది చేసినా అది రైటు అంటుంది. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టమే కానీ ఆవిడ అన్న ప్రతి మాటకి ఇలా బామ్మ ఏదన్నా డూడు బస్వన్నా అనటమే నాకు గెట్టదు. కమలమ్మ అత్తయ్య సంగతి నాకు తెలుసు. ఎప్పుడూ మా ఇంట్లో ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. పండగొస్తే లడ్డూలు, అరిసెలు అన్నీ ఆవిడ చేతనే చేయిస్తుంది మా బామ్మ. బ్రహ్మి నేను ఎప్పుడూ కలిసి ఆడుకుంటాం. మిగతా పిల్లలకి నాకు పడదు. ప్రతిదానికి తగాద. బ్రహ్మికి నాకు పెళ్ళంట. పెళ్ళంటే ఏమిటో నాకు బాగా తెలుసు. మా కరణంగారి అమ్మాయి లక్ష్మి పెళ్ళి, మా మామయ్య కొడుకు సుబ్రహ్మణ్యం పెళ్ళి నేను చూశానుగా. ఎంచక్క పల్లకిలో ఊరేగుతారు, కొత్త బట్టలు కొనిస్తారు, వచ్చిన వాళ్ళంతా బహుమతులు చదివిస్తారు. అబ్బా చుట్టాలంతా వచ్చేస్తారు, ఇల్లంతా సందడి. పెళ్ళంటే ఎంత బాగుంటుందో. మర్నాడు సాయంత్రం కమలమ్మ అత్తయ్య పెరట్లో బావి దగ్గర బ్రహ్మి నీళ్లు తోడుతున్నాడు. నేను అక్కడికి వెళ్ళాను. బ్రహ్మితో చెప్పేశాను, నీకు నాకు పెళ్ళట్లే. ఎవరన్నారు? కోపంగా అన్నాడు. మా బామ్మ మా అమ్మకి చెప్తుంటే విన్నాను. మా బామ్మ నిన్ను చదివిస్తుంది, నువ్వింకా బోళ్ళంత చదవాలి. పోయావా మా బామ్మ నిన్ను చంపేస్తుంది. ఎంచక్క నాకు ఆ బాధ ఏం లేదు. నువ్వు చదవకపోయావా బామ్మ నీ మీద వాతలు పెడుతుంది. నువ్వు చదువుకోవాలి, లేకపోతే బామ్మ నీ వీపు మీద కూడా వాతలు వేస్తుంది. నేనెందుకు చదువుతాను? వేధవ చదువు. చదువుకోకుండా ఏం చేస్తావు మరి? నిన్ను పెళ్లి చేసుకుంటాగా. ఇష్టం వచ్చినంతసేపు తొక్కుడు బిళ్ళ ఆడుకుంటా. చదువా? వద్దు బాబోయ్. ఆ లెక్కల మాస్టర్ని చూస్తే నాకు భయం. నాకేం బాధ లేదు. నీకే ఆ కష్టాలన్నీ. చూసుకో. నువ్వు తప్పావా మా బామ్మ వేపమండలు తెస్తుంది. బ్రహ్మికి ఉడుకు మొత్తానం వచ్చింది. బకెట్ బావి నుంచి సర్రం లాగి కింద పడేశాడు. వెంటనే వాళ్ళ ఇంట్లోకి పరిగెత్తాడు. నేను బకెట్లోకి తోడు ఉంచిన నీళ్ళని కాళ్ళ మీద వంపేసుకున్నాను. ఇంతలో వాళ్ళ ఇంట్లోంచి అత్తయ్య వచ్చింది. ఆవిడ బియ్యం ఏరుతున్నట్లుంది. చేతిలో చేటతో అలాగే వచ్చింది. ఆవిడ బ్రహ్మి మెడ చుట్టూ చెయ్యి వేసి నా దగ్గరకు తీసుకొచ్చింది. ఆవిడ ఒక చేతిలో మినప సున్నుండలున్నాయి. సుకుమారి తిను, నీకు ఇష్టమని చేశాను అంటూ బ్రహ్మికి కూడా ఇచ్చింది. నేను తిని చాలా బాగుంది అత్తయ్య అన్నాను. ఆవిడ నవ్వు ముఖంతో నన్ను చూసి తల మీద చెయ్యి వేసి నిమిరింది. నేను సున్నుండ తింటూ అడిగాను, అత్తయ్య నాకు బ్రహ్మికి పెళ్ళట కదా. మా బామ్మ బ్రహ్మిని చాలా చదివిస్తుందట కదా. నీకెవరు చెప్పారమ్మా అంది ఆవిడ ఆశ్చర్యంగా, ఆనందంగా. నేను రాత్రి మా బామ్మ చెబుతుంటే విన్నానులే. ఆవిడ తల ఊపింది. బ్రహ్మి తల మీద చెయ్యి వేసి గుండెలకు హత్తుకుంది. మా బ్రహ్మి చాలా అదృష్టవంతుడమ్మా అంది. మీ ఇద్దరు ఎప్పుడు పోట్లాడుకోకండి, ఆడుకోండి అంది మళ్ళీ. ఆవిడ ఎప్పుడూ ఇలాగే చెబుతూ ఉంటుంది. ఎందుకంటే కోపం వస్తే నాకు కాస్త గెల్లటం, రక్కటం అలవాటు. అత్తయ్య వెళ్ళిపోయింది. నేను సున్నుండ తినేశాను. బ్రహ్మి ఇంకా తినలేదు, తినబోతున్నాడు. నాకివ్వు అన్నాను. నేను ఇవ్వను అన్నాడు. నాకిమ్మంటుంటే అమ్మ నీకు ఇచ్చిందిగా, బాగుంది, అది కూడా నాకు ఇచ్చేయి. నేను ఇవ్వను. వెళ్ళి అమ్మని అడిగి తెచ్చుకో. ఇవ్వవా? ఇవ్వను. నేను వెంటనే కంఠం ఎత్తి గగ్గోలు పెట్టినట్టు అరిచాను. అమ్మ, బామ్మ, అత్తయ్య నా పిలుపులకు హడలిపోయి బ్రహ్మి మినపసున్నుండ చప్పులు నా చేతిలో పెట్టేశాడు. నేను తింటుంటే అటు మా ఇంట్లోంచి బామ్మ, ఇటు వాళ్ళ ఇంట్లోంచి అత్తయ్య బయటకు వచ్చారు. ఏంటే సుక్కి అందే బామ్మ. సున్నుండ ఇవ్వమంటే ఇవ్వలేదు బామ్మ, అందుకే అరిచాను. అప్పుడు ఇచ్చాడు. ఇదిగో తింటున్నాను చూపించాను. బామ్మ నా దగ్గరకు వచ్చింది. బ్రహ్మితో, చూడు బ్రహ్మి, సుకుమారి ఏది అడిగినా నువ్వు ఇవ్వాల్సిందే. అది నీ కాబోయే పెళ్ళావురా. నువ్వు దాన్ని బాగా చూసుకోవాలి. నేను దాన్ని కాస్త గారాబం చేశాను, మొండిగా చేస్తుంది. అది నువ్వు ఓర్చుకోవాలి, తెలిసిందా? కేకలేస్తున్నట్టు, పాఠం చెబుతున్నట్టు బామ్మ బిగ్గరగా చెబుతుంటే బ్రహ్మి సరే అన్నట్టుగా తల ఊపేశాడు.
బామ్మ అంటే అతనికి చచ్చేంత భయం. అసలు ఎదురుగా రాడు. ఆవిడ ఎదురుగా ఉంటే చేతులు కట్టుకుని నిలబడతాడు తప్ప కూర్చోడు. ఆవిడ ఏ పని చేసినా కళ్ళు నేల మీదకి వాల్చేసి వింటాడు. ఆవిడ వెళ్ళు అనగానే పంజరంలోంచి వదిలేసిన పక్షిలా రివ్వున పరిగెత్తుతాడు. ఆ రోజు బామ్మ ఆ విధంగా బాహాటంగా చెప్పినప్పటికీ నుంచి నేను బ్రహ్మి మీద ఇంకా దౌర్జన్యం చేయసాగాను. అతన్ని నా ఇష్టం వచ్చినట్టు ఏడిపించుకు తినేదాన్ని. ఒకరోజు అతను కూర్చుని లెక్కలు చేసుకుంటుంటే వచ్చి ఆ పుస్తకం లాగి పక్కన పడేశాను. ఇవ్వు అన్నాడు. ఇవ్వను. ఇవ్వమంటుంటే ఇవ్వను ఇవ్వను. నేను మీదపడి రక్కి గిల్లి ఆ పుస్తకం లాక్కున్నాను. అతను చేసిన లెక్కలన్నీ పెన్సిల్తో గీతలు గీసేసి చిక్కిరి బిక్కిరిగా కొట్టేశాను. అతను నా మీద కలబడి లాక్కోబోతుంటే బామ్మ అత్తయ్య అంటూ అరిచేశాను. అదొక తిరుగులేని తారక మంత్రం. అతను చప్పును వదిలేశాడు నన్ను. అయినా మా బామ్మ వెంటనే వచ్చేసింది. ఏమిటే సుఖీ, చూడు బామ్మ, నేను చదువురాని మొద్దునంటున్నాడు. బామ్మ వెంటనే అతని వైపు తిరిగి కళ్ళెర్ర చేసింది. ఏంటి అన్నావా ఆ మాట? బ్రహ్మి అప్పటికే లేచి అటెన్షన్ పొజిషన్లో నిలబడి చేతులు పట్టుకున్నాడు. నేను అనలేదండి అన్నాడు వినయంగా. ఆవిడ చేతిలో పట్టుకున్న కర్ర చూపిస్తూ, జాగ్రత్త, ఖబర్దార్, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నిన్ను నేను చదివించేది మా సుకుమారి కోసమే. అదే లేకపోతే నీకు చదువు ఎలా వచ్చేదో? ఏ గొడ్లపాకలోనో చెత్త ఉడ్చుకుంటూ పాలేరులో పడి ఉండేవాడివి. బాగా గుర్తుపెట్టుకో అని కేకలేసి వెళ్ళిపోయింది. నేను బిగ్గరగా చప్పట్లు చరుస్తూ నవ్వాను. బ్రహ్మి, తిమ్మి, నీ పేరేం బాగాలేదు. నా పేరు చూడు, సుకుమారి, ఎంత బాగుందో. అతను షర్టు అంచుతో కళ్ళనీళ్లు తుడుచుకుంటున్నాడు. నేను ఆశ్చర్యపోయాను. ఏంటి ఏడుస్తున్నావా? అతను కూర్చుని ఏడుస్తున్నాడు. ఇంతలో అత్తయ్య అక్కడికి వచ్చింది. ఎందుకురా ఏడుస్తున్నావు? నాకు చదువేం వద్దమ్మా. ఏ రెడ్డి గారినైనా అడుగు, పాక ఉడ్చుకుంటూ బతుకుతాను. నాకు అదే ఇష్టం. అదేమిట్రా, అసలు ఏమైంది? నేను చెప్పాను. అత్తయ్య వెంటనే తీసి పారేసింది. ఓ సింతేనా? ఆ మాటలేమి నువ్వు పట్టించుకోకు. అన్నపూర్ణమ్మ గారు మాట కరుకు కానీ మనసు మంచిదిరా. ఆవిడ సాయం లేకపోతే నాకు నువ్వు ఉండేవాడివే కాదు, ఈ ఇల్లు ఉండేది కాదు అంది. అదేమిటో అప్పట్లో నాకు అర్థం కాలేదు. ఆ రాత్రి నేను చాలా విచారించాను. బ్రహ్మిని ఏడిపించుకోకూడదని అనుకున్నాను. కానీ నా మనసు ఒక కోతిలా గెంతులేస్తూ ఉంటుంది. ఒక అభిప్రాయం నిలకడగా ఉండేది కాదు. బ్రహ్మి పక్క ఊర్లో జరుగుతున్న ఆటల పోటీలు చూడటానికి వెళ్లాలని తయారవుతున్నాడు. బామ్మ నన్ను వెళ్ళనివ్వలేదు. నేను లేకుండా అతను వెళ్ళడం, ఆ ఆటలు చూసి ఆనందించడం నాకు ఇష్టం లేదు. నాకు సైకిల్ నేర్పమని అడిగాను. బామ్మను నేర్పించమంది. రేపు నేర్పుతాను సుఖి అన్నాడు బతిమాలుతున్నట్టు. ఇవాళ నేర్పాలి అంటూ మంకు పట్టాను. బ్రహ్మే నేర్పాడు. అతని ధ్యాస అంతా ఆటల మీద ఉండటం వల్ల, పరధ్యాసగా ఉండటం వల్ల నేను సరిగ్గా నేర్చుకోలేకపోయాను. అతను నేర్పలేకపోయాడు. నేను సైకిల్ మీద నుంచి పడిపోయాను. బామ్మతో అతనికి మళ్లీ తిట్లు. మరోసారి చెరువులో ఈత నేర్చుకుంటానని అన్నాను. అతను నాకు నేర్పాడు. ఇద్దరం ఒక రోజున పందెం వేసుకుని చెరువు గట్టు ఈటి నుండి ఆ గట్టుకు ఈదుకుంటూ వెళ్ళాం. మధ్యలో ఉన్న కలువల్ని కోసుకున్నాం. ఆ విధంగా నాకేది కావాలన్నా అతని ద్వారా సాధించి బామ్మ చేత అతన్ని చివాట్లు తినిపించడం బాగా అలవాటైపోయింది. పరీక్ష ఫలితాలు వచ్చేశాయి. బ్రహ్మి పాస్ అయ్యాడు. కాలేజీలో అతనికి సీటు గురించి బామ్మ మామయ్య ద్వారా ప్రయత్నం ప్రారంభించింది. బ్రహ్మి కాలేజీకి వెళ్ళిపోయాడు. నాకు ఊరంతా పోసిపోయినట్లు అనిపించింది. బ్రహ్మి నాకు అక్కడి నుండి ఉత్తరం రాశాడు. అతని కాలేజీ విశేషాలు రాశాడు. అతనికి నేను గుర్తొస్తున్నానట. ఆ ఒక్క వాక్యమే 10 సార్లు చదివాను. నన్ను బాగా చదువుకోమని, ఇక్కడ సిటీలో అమ్మాయిలను చూస్తే ముచ్చటేస్తుందని రాశాడు. నాకు ఒళ్ళు మండిపోయేది. అతనికి నెల్లాళ్ళు జవాబు రాయకుండా ఏడిపించుకు తినేదాన్ని. అతను సెలవులకు వచ్చినప్పుడు సరదాగా ఉండేది. అలా ఒకసారి సరదాగా, ఒక్కోసారి ఒంటరిగా 4 ఏళ్ళు ఇట్టే గడిచిపోయాయి. ఈ 4 ఏళ్లలో మా ఇంట్లో కొన్ని ముఖ్యమైన మార్పులు వచ్చాయి. మేం దావా గెలిచాం. మాకు బాగా డబ్బు వచ్చింది. మా ఇంటి పరిస్థితులు చాలా మారాయి. మా బామ్మ నాకు బోలెడు నగలు చేయించింది. నాకు పట్టుపరికినీళ్ళు ఎక్కువయ్యాయి. బామ్మ పక్క ఊళ్ళో ఉన్న మాస్టార్ని పిలిపించి నాకు వీణ నేర్పించసాగింది. అమ్మ, బామ్మ మామూలు చీరల కంటే జరీ చీరలు ఎక్కువగా కట్టుకోసాగారు. మేము ఎక్కువగా కాశీ, రామేశ్వరం లాంటి తీర్థయాత్రలు తిరుగుతున్నాం. అవి సరిగ్గా బ్రహ్మి సెలవులకు వచ్చినప్పుడే ఆ ప్రయాణాలు ఉండేవి. అతను రాసిన ఉత్తరాలకి జవాబు రాసేదాన్ని. కానీ ఎందుకో కారణం తెలియదు, అవి తగ్గాయి. నేను చాలా ఆనందంగా ఉన్నాను. సెలవులకు వచ్చినప్పుడు అదేమిటో తెలుసుకుందామని ఊరుకున్నాను తప్ప అతనితో ఎప్పట్లా రాక్షసులా పోట్లాట పెట్టుకోలేదు. ఎందుకో ఏమైందో తెలియదు. అత్తయ్య రాక మా ఇంటికి తగ్గిపోయింది. మా బామ్మ సత్యం గారి భార్యను సాయానికి పిలుస్తుంది. ఎందుకని అడిగితే అత్తయ్యని కష్టపెట్టడం తనకిష్టం లేదు అంది.
బామ్మ చేసిన ఈ ఒక్క పని నాకు నచ్చింది. అత్తయ్య కష్టపడడం నాకు ఇష్టం లేదు. ఆ రోజు మా ఇంట్లో చాలా హడావుడిగా ఉంది. బామ్మ సత్యం గారి భార్యను పిలిపించి వంటలు చేయించింది. పండగ కాకపోయినా పిండి వంటలు చేశారు. ఇల్లంతా బూజు దులిపి శుభ్రం చేశారు. ఊరి నుంచి చుట్టాలు వస్తున్నారు, నిన్ను చూస్తారు, చీర కట్టుకో అంది బామ్మ. నాకు చీర కట్టుకోవడం అంటే చాలా ఇష్టం. బామ్మ మొన్న పుట్టినరోజుకు కొన్న వంకాయ రంగు పట్టు చీర కట్టుకున్నాను. చీర మెత్తగా నాజుగ్గా ఉన్నా నేను అందులో బుట్టబొమ్మలా ఉన్నాను. ఎవరెవరో చాలామంది వచ్చారు. మా నాన్న ఆ రోజు పేకాటకు వెళ్ళటం మానేసి సిక్కులాల్చి పంచా ధరించి మెడ చుట్టూ జరీ కండువా వేసుకుని ఇంట్లోనే ఉన్నాడు. బామ్మ నన్ను తను పిలిచే వరకు గదిలోంచి రావద్దని ఆదేశించింది. నాకేమో వచ్చిన వాళ్ళని చూడాలని ఆరాటం. ఈ గదిలో కూర్చుంటే నేను కట్టుకున్న ఈ కొత్త చీర ఎవరు చూస్తారు? అసలే చెమట పోస్తుంది. నేను విసురుకుంటూ కూర్చున్నాను. చివరికి నన్ను తీసుకెళ్ళటానికి మా అమ్మ వచ్చింది. నా బయటన భుజం చుట్టూ వేసింది. అట్లా ఏం బాగుండదు ముసలమ్మల అన్నాను. అదిగో మాట్లాడకూడదు అంది అమ్మ రహస్యం చెప్తున్నట్లు. ఎంతలో అక్కడికి బామ్మ వచ్చింది. నా భుజం చుట్టూ చెయ్యి వేసింది. ఇదిగో నా ప్రాణం అంటూ తీసుకువెళ్ళి వాళ్ళకు చూపించింది. ఎవరెవరో చాలామంది ఉన్నారు. ఒక ఆవిడ ఒంటి నిండా నగలు తలనిండా పూలు పెట్టుకుని పట్టుచీర కట్టుకుని ఉంది. రామ్మ ఇలా కూర్చో అంది. నేను బామ్మ వైపు చూశాను. కూర్చోనా వద్దా అన్నట్లు. కూర్చోమని కళ్ళతోనే ఆదేశించింది బామ్మ. నేను కూర్చున్నాను. ఎవరెవరో అందరూ కొత్త వాళ్లే నన్ను చూస్తున్నారు. నాకు చాలా భయంగా సిగ్గుగా అనిపించింది. నీ పేరేమిటి అడిగింది ఆవిడ. సుకుమారి అన్నాను. ఇంతలో బామ్మ వేళ తెచ్చి అక్కడ పెట్టి వాయించమంది. నేను భయంతో సిగ్గుతో అపశృతులతో తప్పులతో వాయించాను. అయినా సరే వారంతా చాలా బాగుందని మెచ్చుకున్నాడు. తర్వాత ఆ నగలు పెట్టుకున్న ఆవిడ నాకు ఓ చీర చంద్రహారం గాజులు ఇచ్చింది. అందరూ అవి చూసి మెచ్చుకున్నారు. అవి చూడటానికి మా ఇంటికి ఇరుగు పొరుగు ఆడాళ్ళొచ్చారు. మా బామ్మ సుఖీ ఇలా పట్రామ్మా అంటే నేను అపురూపంగా తీసుకెళ్ళి అందించేదాన్ని. వాళ్ళు చాలా డబ్బు గల వాళ్ళట కదా. ఎంతైనా అన్నపూర్ణమ్మ గారు మామూలు సంబంధం చేస్తుందా అని ఒకరు, దేనికైనా పెట్టి పుట్టాలి అని ఇంకొకరు, ఇలా రకరకాల వ్యాఖ్యానాలు చేసేవారు. నాకు నగలంటే చాలా ఇష్టం. మాటి మాటికి పెట్టి తెరిచి చంద్రహారం గాజులు చూసుకుని మురిసిపోయేదాన్ని. నాకు వరప్రసాద్ అనే అతనితో పెళ్ళట. వాళ్ళు చాలా బాగా డబ్బున్న వాళ్ళట. మా బామ్మ అప్పు చేసి చాలా దర్జాగా నా పెళ్లి చేయిస్తోంది. మరి బ్రహ్మితో పెళ్ళి అన్నారుగా, ఎవరో బామ్మని అడిగారు. నేనెక్కడన్నాను? మీకేమైనా మరిందా? మా సుకుమార్ ఎక్కడా? వాడెక్కడా? ఏదో లేని పిల్లాడు అని నేను చదివిస్తుంటే మీరే ఈ కథలన్నీ కల్పించుకున్నారు. లేక ఆ కమలమ్మ దురాశతో దుష్ప్రచారం మొదలెట్టిందో? ఈ సంబంధం చూడండి. నగలు నాణ్యాలు భూమి పుట్ర లంకంత ఇల్లు. అంటే నౌకరు, ఆ అంటే చౌకరు. అసలు మీరు ఎలా నమ్మారండి? మరిని ఆ బ్రహ్మికిచ్చి చేసి ఆ పూరు కొంపకు పంపిస్తానా ఏమిటి? నిజమే నిజమే అన్నారు వాళ్ళు. నాకేమిటో కొంచెం తెగమగ్గా ఉంది. అత్తయ్య ఇల్లు పక్కనే అయినా మా ఇంటికి రావడం పూర్తిగా మానేసింది. నేనే వెళ్ళాను. అత్తయ్య జ్వరంతో పడుకుని ఉంది. ఇల్లంతా ఎప్పట్లా ముగ్గులతో కళకళలాడుతూ లేకుండా ఏమిటో దిగులుగా బోసిగా ఉంది. అత్తయ్య వెళ్ళి పక్కన కూర్చున్నాను. ఆమె కళ్ళు తెరిచింది. నన్ను చూడగానే బావురుమంది. మాట ఇచ్చిన వాళ్లే మర్చిపోయారు. అసలు అనలేదంటున్నారు అంటూ ఏడ్చేసింది. ఏమైంది అత్తయ్య అడిగాను. అప్పటికే బామ్మ అక్కడికి వచ్చింది. సుఖీ ఇంటికి నాడు గర్జించింది. నేను ఇంటికి వచ్చేశాను. తర్వాత పట్టు జాకెట్లు రావటం, చీరలు నగలు గోరింటాకు పెట్టుకోవడం, ఇదే సందడి. బ్రహ్మి రాలేదేమిటి అనుకున్నాను. బ్రహ్మి నాకు పెళ్ళి అంటూ వాళ్ళు ఎంత డబ్బున్న వాళ్ళో రాశాను. నాకు పెట్టిన నగలు వర్ణించి రాశాను. బ్రహ్మి రానేలేదు. నేనంటే నీకు ఈర్ష్య అంటూ మళ్ళీ రాశాను. దానికి జవాబు లేదు. పెళ్ళి ఆ రోజున ఊరంతా సందడన్నంతగా ఉంది. నాకు ఒంటి నిండా నగలు, బంగారంలా మెరిసిపోయే జరీ ముద్ద పట్టుచీర. నా స్నేహితురాలు పద్మ చెప్పింది. బ్రహ్మి వచ్చాట, ఇక్కడికి వస్తానని అన్నాడు. అమ్మ అతను అరుచుకున్నారు. బ్రహ్మి కమలమ్మ గారు బస్సులో వెళ్ళిపోయారా? ఎంత వైభవంగా సందడిగా నా పెళ్ళి అవుతుంటే చూడ్డానికి రాకుండా వెళ్ళిపోయారా? నేను జన్మలో బ్రహ్మి ముఖం చూడను అని శపథం చేశాను. అర్ధరాత్రి ఎప్పుడో పెళ్ళి. నాకు నిద్ర ముంచుకొచ్చేసింది. ఏమిటో నిద్ర లేపారు. అమ్మ నడిపించుకుంటూ వెళ్ళారు. మంత్రాలు చదివారు. నిద్రమత్తు. ఒకటే ఆవలింతలు. ఆవలించకూడదమ్మా, ఆపుకో. బ్రాహ్మడు కసిరాడు. నగలు పెట్టుకోవడం, పట్టుచీర కట్టుకుని పోల్జడ వేసుకుని వచ్చిన వారందరికీ చూపించడంతోనే నా సరదా తీరిపోయింది. ఈ పెళ్లి తతంగం నాకు చాలా విసుగ్గా అనిపించింది. ఆ నిద్రమత్తుతోనే విసుగుతోనే
వాళ్ళు చేయమన్న పనులు చేశాను. నిద్రతో వాలిపోతుంటే ఎవరో ఒకరు చరిచిరి లేపుతున్నారు. అలా అయింది నా పెళ్ళి. నేను అత్తవారింటికి వచ్చాను. పెద్ద ఇల్లు, లంకంత ఇల్లు అంటే ఇదే కాబోలు. ఇంట్లో మనుషులు ఎవరు ఏ మూలన్నారో తెలీదు. ఇంటి చుట్టూ పెద్ద ప్రహరీ గోడ. నాకు వచ్చిన సాయంత్రానికే ఆ ఇల్లు అంటే విసుగు పుట్టేసింది. నాకు ఆడబడుచట. ఆవిడ పేరు హైమ. లావుగా ఉంటుంది. మా అత్తగారైతే చెప్పనవసరం లేదు. పెప్పళ్ళ బస్తాలా ఉంటుంది. వాళ్ళు నాకు పెద్ద పెద్ద లడ్డూలు, అరిసెలు, కారపు బూందీ పళ్ళెంలో పెట్టి తినమన్నారు. నేను ఒక్కటి కొరికి వద్దని వదిలేశాను. ఇదిగో పిల్ల, అలా ఎంగిలి చేసి వదిలితే ఊరుకోరు, అంతా తినేయాలి. ఏదైనా పారేస్తే మీ మామగారు చంపేస్తారు, మొత్తం తినే అంటూ చెప్పింది మా అత్తగారు. అవన్నీ నాకు భయం వేసింది. నేను అన్నమే నంజినట్లుగా కాస్త కాస్త తింటాను. అన్నీ తినాల్సిందే. హైమ పక్కన కూర్చుంది. నేను బలవంతాన తినసాగాను. ఎలాగో పొట్టలోకి తోశాను. సాయంత్రానికి విపరీతమైన కడుపు నొప్పి మొదలైంది. వాంతులు కూడా అయ్యాయి. జ్వరం వచ్చేసింది. ఒళ్ళు తేలిపోతుంది. వెన్నులోంచి చలి మొదలైంది. అప్పుడే వాంతి చేసుకొచ్చి నిస్త్రాణగా మంచం మీద పడుకున్నాను. హైమ గదిలోకి వచ్చింది. స్నానం చేద్దు గాని పదా అంది. స్నానమా? నాకు చలేస్తుంది. అదే ఆ భయంతో వచ్చిన చలి అంటూ పళ్ళన్నీ కనిపించేలా నవ్వింది. పద అంటూ బాత్రూంలోకి దారి తీసింది. నేను తప్పనిసరిగా స్నానం చేసి వచ్చాను. గదిలోకి వస్తుంటే ఒళ్ళు తూలిపోయింది. మంచం మీద బోర్లా పడ్డాను. ఆవిడ జడ విప్పి పూల జడ పుట్టసాగింది. నాకు విసుగ్గా ఉంది. అవతలకి నెట్టాను. విసుగంతా గదిలోకి వెళితే ఇట్టే పోతుంది అంది. గదిలోకా? ఏ గదిలోకి అన్నాను చిరాగ్గా. అబ్బా, ఏం నంగనాచిలా అడుగుతోంది. నాచాకు చెప్పించుకోవాలనా? నాకు నిజంగా తెలీదు. ఈరోజు నీ కార్యం మా తమ్ముడి గదిలోకి, సరేనా? ఆవిడ నా బొగ్గ పొడిచింది. ఆ బొగ్గ గంట వరకు నొప్పెడుతూనే ఉంది. అరగంట తర్వాత వాళ్లే నన్ను ముస్తాబు చేశారు. బ్రాహ్మడు వచ్చాడు. మీ చేదస్తంతో ముహూర్తం దాటనీయకండి, మామగారు కసిరారు. ఏదో తతంగం నడిచింది. ఆ తర్వాత నన్ను గదిలోకి తోశారు. హైమ నా వెనక తలుపులు మూసింది. మంచం మీద కూర్చున్న ఎలుగుబంటి లాంటి ఆకారం లేచి నా వైపు వస్తోంది. అతను నా దగ్గరకు వచ్చి నా చెయ్యి పట్టుకున్నాడు. నేను వదిలించుకుందామని చూశాను, కానీ సాధ్యపడలేదు. అతను నన్ను సునాయాసంగా ఎత్తేశాడు. నేను కెవ్వుమని అరిచాను. అతను మంచం వైపు తీసుకెళ్లాడు. అతను నన్ను మంచం మీద పడుకోబెట్టాడు. నేను మంచం మీద నుంచి ఉరికి దిగి పారిపోయాను. అతను వెంటొచ్చాడు. గదంతా పరుగులు తీశాం. నేను గదిలోంచి బయటికి పారిపోవడానికి దారులు వెతుకుతున్నాను. చివరికి ఒక తలుపు తెరుచుకుంది. నేను ఆనందంగా అది తెరిచి వెంటనే లోపలికి వెళ్లి గడియ వేశాను. అతను తలుపు తీయమని వాస్తున్నాడు. నేను తీయలేదు. కొద్దిసేపు అయిన తర్వాత నేనున్నది బాత్రూమ్ అని అర్థమైంది. నాకు కళ్ళు తిరుగుతున్నాయి. తలనొప్పితో కణతలు అదిరిపోతున్నాయి. ఇంతలో పెద్ద పెట్టున వాంతి వచ్చేసింది. వాంతి అయింది. లేచి తలుపు దగ్గరకు వచ్చి కూర్చున్నాను. నాకు వీళ్ళ నగలు వద్దు, ఈ చీరలు వద్దు. నేను మా బామ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. తల పట్టుకుని ఏడుస్తూ అనుకున్నాను. అవతల తలుపు బాదే శబ్దం ఆగిపోయింది. నేను కొద్దిసేపు అయిన తర్వాత నిద్ర వచ్చేస్తుంటే అక్కడ తల కింద చేయి పెట్టుకుని ముడుచుకుని పడుకున్నాను. బాగా జ్వరంగా, ఒళ్ళు తాపంగా ఉందేమో. ఆ కటిక నేల చల్లగా హాయిగా ఉంది. 2 రోజుల పాటు మూసిన కన్ను తెరవకుండా ఎక్కడ ఉన్నానో నాకే తెలియనట్లుగా మంచం మీద పడి ఉన్నాను. ఆ రోజు బాగా మెలకు వచ్చేసింది. ఎదురుగా పనిపిల్ల తాయారు నిలబడి ఉంది. నేను కళ్ళు తెరవగానే నల్లటి ముఖంలో తెల్లని పళ్ళన్నీ కనిపించేలా నవ్వుతూ, అమ్మాయి గారు మెలకు వచ్చిందా అంది. నేను ఎక్కడున్నానో తెలియటం లేదు అన్నాను. నా కంఠంలోంచి మాట బయటికి రావాలంటే ఎంతో బలం తెచ్చుకోవలసి వస్తుంది. మీ అత్తగారింట్లో మీ గదిలో ఉన్నారు మీరు. 2 రోజుల నుంచి మూసిన కన్ను తెరవకుండా మమ్మల్ని అందరినీ హడలు కొట్టేశారు. నాకేమైంది? తలపట్టుకుంటూ అడిగాను. ఆ రోజు రాత్రి బాత్రూంలో పడిపోయారుగా. తలుపులు బద్దలు కొట్టి యువతలకు తీసుకొచ్చాం. డాక్టర్ గారు వచ్చారు. మీకు ఇంజక్షన్లు ఇచ్చారు. బర్లోకం వస్తుంది నా మీదకి. చంపండి, కొట్టండి, బామ్మ బామ్మ అని ఒకటే అరుపులు ఏడుపులు. నేను మిమ్మల్ని పట్టుకోలేకపోయానంటే నమ్మండి. నిన్న సాయంత్రం నుంచి కాస్త అడావిడి తగ్గింది. నిద్రపోయారు. ఇంతలో టక్టగమని ఏది గట్టిగా కొడుతున్న చప్పుడయింది. ఏంటది? తాయారు మంచం కింద కూర్చుని గచ్చకాయలాడుతోంది. మీరు బాత్రూంలో తలుపు వేసుకుని పడిపోతే తలుపులు బద్దలు కొట్టి తీసుకొచ్చారుగా. ఆ తలుపుని మేస్త్రి బిగిస్తున్నాడని చెప్పింది తాయారు. నేను బాత్రూంలో ఎందుకు పడిపోయానో గుర్తు చేసుకున్నాను. ఇప్పుడే వస్తాను అమ్మాయి గారు. తాయారు బయటికి పరిగెత్తింది. నేను చాలాసేపు అలాగే నిస్త్రాణగా పడి ఉన్నాను. నాకు ఇంతకు మునుపు ఎన్నడూ ఎరగనంత నీరసంగా ఉంది. జ్వరం వస్తే బామ్మ ఒళ్ళోనో అమ్మ ఒళ్ళోనో తలపెట్టి పడుకుంటాను. ఇక్కడ నా గోడు పట్టించుకునే వారే లేరు.
దాహంతో నాలిక తడారిపోతుంటే పిలిచిన గంటకు కూడా ఎవరూ రారు. ఈ తాయారు ఉందంటే దాని కాలు క్షణం ఒక్కచోట కుదురుగా నిలవదు. లేచి వెళదామంటే ఒళ్ళు తూలిపోతుంది. ఇంతలో మా అత్తగారు గదిలోకి వచ్చింది. ఆవిడ అప్పుడే పూజ గదిలోంచి వచ్చినట్లుంది. చేతిలో పూల పళ్ళెం ఉంది. ముఖాన 2 కుంకుమ బొట్లున్నాయి. ఎప్పట్లా పట్టుచీర కట్టుకుని చుట్ట నిండా పూలు పెట్టుకుని అలంకరించుకుని ఉంది. ఆవిడ వెనక హైమ కూడా వచ్చింది. ఆవిడ కుంకుమ తెచ్చి నా ముఖాన అద్దింది. నీకు గాలి సోకింది కోడలా, ఇదిగో మంత్రించిన విభూతి తెప్పించాను అంటూ మళ్లీ ముఖం మీద మెత్తింది. నేను వెంటనే హాచ్ హాచ్ అంటూ తుమ్మాను. 1, 2 కాదు, 10, 12 వచ్చాయి. విభూది కుంకుమ రాలి ముక్కుల్లోకి పోయి ఉక్కిరి బిక్కిరైపోయాను. నన్ను చూసి హైమ వెరకబడి నవ్వసాగింది. అయ్యో పాపం, అసలే అనాకారి వదిన, పట్టుకోవే తాయారు. ఆ తుమ్ములకు లేచి పైకప్పు కొట్టుకుంటుందేమో. నాకు ఒళ్ళు మండిపోయింది. వచ్చినప్పటి నుంచి చూస్తున్నానుగా, నా సన్నం మీద హైమ ఏదో ఒకటి వెక్కిరింతగా అంటూనే ఉంది. నేను తుమ్ములు ఆగకపోవడంతో వెంటనే చీర కొంగుతో ఆ 2 బొట్లు గట్టిగా తుడిచేసుకున్నాను. అయ్యో అయ్యో, ఎంత అపచారం! మా అత్తగారు అరిచింది. అమ్మో, ఈ ఇంటికి ఏదో శని పట్టబోతోందే అంది హైమ. మా అత్తగారు 2 చెంపలు గట్టిగా వేసేసుకుంది. దేవుడు బొట్టు అలా చెరిపేస్తారా, ఎంత తప్పు అంటూ నన్ను కేకలేసింది. నాకు తుమ్ములు వస్తున్నాయి, నమ్రతగా చెప్పాను. తుమ్ములొస్తే తుమ్మాలి, అంతేగాని. హైమ ఏదో అనబోయింది. నువ్వు ఊరుకో హైమ, ఆవిడ కసిరేసింది. ఓ అబ్బో, కోడలని కాబోలు. అవునులే, కట్నం తెచ్చిందిగా, పీనుగులా ఉంటే మాత్రమే. నోరు మూసుకోమన్నానా? ఆవిడ కసిరింది. నాకు దాహం వేసింది. మొహమాటం వదిలించుకుని అడిగాను. పరగడుపున నీళ్లు తాగితే ఇంకా పైచిప్ చేష్టలు వస్తాయి. ఇప్పటికే బొట్టు తుడి చేసుకున్నావు అంది హైమ. అది నిజమే, అన్నం తెస్తా తిను అంది ఆవిడ. నే తినను. తినవు? వెళ్ళబోతున్న ఆవిడ ఆశ్చర్యంగా తిరిగి చూసింది. మా బామ్మ దగ్గరికి వెళ్ళిపోతాను, పంపించం, 2 నెలల వరకు పంపించం అని చెప్పి తీసుకొచ్చాడు మీ నాన్న. నీ తాతలు కూడా నిన్ను మా ఇంట్లోంచి తీసుకువెళ్ళలేరు, హైమ చెప్పింది. 2 నెలల నేను కళ్ళు వెడల్పు చేసి ఆ 2 ముఖాలు చూశాను. మా అత్తగారు కూడా తలూపింది. నా గుండెలు మోకాల్లోకి జారి ఎక్కడికో వెళ్ళిపోయినట్లయింది. 2 నెలల అన్నాను మళ్ళీ. ఇంతలో హైమా అని పిలుపు వినిపించింది. అది మామగారి కంఠం. అప్పటి వరకు అరుస్తున్న హైమ పిల్లిలా అయిపోయింది. మా అత్తగారు గబగబా పూజ గదిలోకి వెళ్ళిపోయింది. హైమా, ఆయన కంఠం పిడుగుపాటుగా వినిపించింది. ఈ నారాయణరావు నవల ఎవరు తెచ్చారు? ఆయన అడుగుతున్నాడు. నేను కాదు కాదు, అదే హైమ నసుగుతోంది. నీకెన్నిసార్లు చెప్పాను, ఈ కథలు కాకరకాయలు మన ఇంట్లో కుదరవని? ఏం చెప్పానా లేదా? చెప్పారు. అంత బెగ్గరగా నిర్లక్ష్యంగా మాట్లాడే హైమ గొంతు పిల్లిలా ఉంది. నా గది ఎదురుగానే జరుగుతోందా సంభాషణ? ఆయన వెంటనే హైమ జడని దొరకబుచ్చుకున్నాడు. ఇంకోసారి చేస్తావా ఇట్లాంటి వెధవ పని? ఆ లైబ్రరీ వెధవ బజార్లో నలుగురితో మాట్లాడుతుండగా నాకు ఈ పుస్తకం మీ అమ్మాయి కావాలందంటూ ఇస్తాడా? వాడికి ఎంత ధైర్యం! నాకు తెలియకుండా రహస్యంగా పుస్తకాలు తెప్పించుకోవడానికి నీకెంత ధైర్యం? ఇంకోసారి ఇలాంటి వెధవ పని చేస్తావా అంటూ ఆయన హైమ జడను దొరకబుచ్చుకుని పెడి పెడి కొట్టసాగాడు. కింద పడేసి కాళ్లతో తంతున్నాడు. ఇంకెప్పుడు చెయ్యను నాన్న, కొట్టకు నాన్న. కింద పడి దెబ్బలు తింటున్న హైమ దండాలు పెడుతుంది. ఎంత జరుగుతున్నా అత్తగారు పూజ గదిలోంచి రాలేదు. అయ్యో, ఇదేమిటి? నవల చదవటం తప్ప సొంత తండ్రి అలా కొట్టేస్తున్నాడేమిటి? మా అత్తగారు రాదేమిటి అనుకుంటూ నేను లేచి వెళ్ళబోతుంటే తాయారు నన్ను బలవంతంగా పట్టుకుని ఆపేసింది. అమ్మాయి గారు, మీరు వెళ్ళకండి, ఆయన చంపేస్తారంది గజగజలాడుతూ. నేను లేచానే గాని నా దగ్గర ఓపిక ఎక్కడిది? నీరసంతో ఒళ్ళు తేలిపోతుంటే, కాళ్ళు వణికిపోతుంటే మళ్ళీ మంచం మీద కూలబడి వెళ్ళకిలా పడుకుండిపోయాను. పెడి పెడి మన దెబ్బలతో పాటు రంకె వేసినట్లే అరుపులు కూడా వినిపిస్తున్నాయి. నీకు అసలు ఒంటిపూట అన్నం పెట్టమని మీ అమ్మకు చెప్తాను. కడుపు కాలుతుంటే పుస్తకాలు చదవాలని, సినిమాలు చూడాలని ఇలాంటి వెధవ కోరికలు పుట్టుకురావు. ఇంకోసారి ఇలాంటి దరిద్రపు పనేదైనా చేశావని తెలిసిందా, చంపి పాతరేస్తాను, జాగ్రత్త. ఆయన హైమను ఒక్క తన్ను తన్ని పూజ గది గుమ్మం దగ్గరకు వెళ్ళి అరిచాడు. ఆ పిల్లకు జ్వరం తగ్గిందా లేదా? తగ్గింది. అన్నం పెట్టావా? అది నేనే చెప్పాలా? తిననంది. ఏమొచ్చిందట? వాళ్ళ బామ్మ దగ్గరకు వెళ్తుందట. వెర్రి వేషాలు వేస్తే ఊరుకోవటానికి ఇది వాళ్ళ ఇల్లు కాదని చెప్పు. అత్తవారింటికి వచ్చింది, ఇది మన ఇల్లు, మన ఇష్టం వచ్చినట్టు ఉండాలి. నోరు మూసుకుని పడి ఉండమను. మనం పంపించాలి అనుకున్నప్పుడు పంపిస్తాం, అది అడిగినప్పుడు కాదు. నీ సుపుత్రుడు ఉత్తరాలేమైనా రాశాడా? రాయలేదు. ఎందుకు రాస్తాడు? మెడ్రాస్ వెళ్ళగానే వాడికి ఎంతసేపు ఆ గుర్ర పందాలు, వ్యాపారం చూసుకుందామని లేదు. చవట వెధవ. అన్నం తగలెట్టు, నేను మళ్ళీ వెళ్ళాలి. ఆవిడ వెళ్ళింది. కొద్దిసేపు అయిన తర్వాత ఆయన మాట వినిపించలేదు.
మళ్ళీ హైమ అరుపులు, మాటలు, నవ్వులు వినిపిస్తున్నాయి. అంటే ఆయన ఇంట్లో లేడన్నమాట. నాకు వచ్చిన కొత్తలో అర్థం కాలేదు. ఆయన ఇంటికి రాగానే ఇల్లు పులిని చూసిన మేకలా నిశ్శబ్దం అయిపోతుంది. వెళ్ళిపోగానే సందడి ప్రారంభమవుతుంది. తండ్రి ఇంట్లో ఉంటే వంచిన తల ఎత్తని హైమ ఆయన అటు వెళ్ళగానే విరకబడుతుంది. అరగంట క్రితం తండ్రి చేత అలా చావు దెబ్బలు తిన్న హైమ ఆ సంగతే గుర్తులేనట్లు నవ్వుతోంది. హైమకి భర్త చచ్చిపోయాడని తాయారు చెప్పింది. కొద్దిసేపు అయిన తర్వాత మా అత్తగారు నా గదిలోకి వచ్చింది. లో పెట్టి తెచ్చి అక్కడ స్టూల్ మీద పడేసినట్టు పెట్టింది. మాట్లాడకుండా తినమ్మాయి, మా వారికి కోపం వస్తే మనిషి కాదు అని వెళ్ళిపోయింది. నేను ఆలోచించాను. నేను అన్నం తినడం మానేస్తే ఇంత నీరసంతో ఉన్న నన్ను అసలు పంపరేమో, లేచి తిరుగుతుంటే వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. అందుకే వద్దు అనే మొండితనం మానేసి ఆవిడ అక్కడ పెట్టిన అన్నం తిన్నాను. 4 రోజులకు నాకు బాగానే ఓపికొచ్చేసింది. ఆ బల్లూకం ఊర్లో లేడుగా నాకు ధైర్యంగా ఉంది. నేను ఊరు వెళతాను. మళ్ళీ మా అత్తయ్య గారిని అడిగాను. నాదేం లేదు పిల్ల, మీ మామగారిని అడుగు అంది. నాకేం భయం. నేను సరాసరి వెళ్ళి అడిగాను. ఆయన మంచం మీద కూర్చుని ఏవో కాగితాలు చూసుకుంటున్నాడు. నేను మా ఊరు వెళ్ళిపోతాను అన్నాను ఆయన ఎదురుగా నిలబడి. ఆయన ఉలిక్కి పడ్డట్టుగా తలెత్తి చూశాడు. ఆ తర్వాత నన్ను ఎగాదిగా చూశాడు. ఏ ఇక్కడ బాగాలేదా నీకు అన్నాడు. అన్నాను తల తిప్పుతూ. ఆయన ఒక్క నిమిషం నన్ను అలాగే చూశాడు. కొత్తగా పెళ్ళయిన దానివి, నువ్వు ఊరు వెళ్తానంటే తప్పు నీది కాదులే, మా వాడో వెర్రి సన్నాసి. ఆయన నవ్వాడు. నువ్వే కాస్త వాడిని మాలిం చేసుకోవాలి. మళ్ళీ నవ్వాడు. నేను సాయంత్రం వెళ్ళిపోతాను, పంపిస్తాలే తర్వాత, మంచి రోజు చూడనయ్యా అన్నాడు. నాకు గంపెడంత ధైర్యం వచ్చింది. ఇక్కడి నుంచి విముక్తి దొరుకుతుంది, మా ఇంటికి వెళ్ళిపోతాను. ఆ రోజంతా సంతోషంగా తిరిగాను. తాయారికి చెప్పాను. మేమిద్దరం మాట్లాడుకుంటుంటే హైమ చొరచొరా చూస్తుంది. ఎప్పుడొస్తుందో చప్పుడు కాకుండా మా వెనక వచ్చి నుంచుని అంతా వింటుంది. విన్నా పర్వాలేదు, కానీ అవన్నీ తీసుకువెళ్ళి మేము అనని మాటలు కల్పించి మా మీద అత్తగారితో చెబుతుంది. ఆవిడ మీ మామగారికి చెప్తాను, నీ తోలు ఒలుస్తారు సుమా అంటూ ఒకటే బెదిరింపులు. నేనంత సహనం పట్టినా హైమ ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. మా తమ్ముడు వస్తే నీ ఎముకలు పటపటా విరుగుతాయిలే అనేది. నువ్వే విరిపించుకో, నీకంత సరదాగా ఉంటే అన్నాను. దానికి పెద్ద గొడవైపోయింది. అందులో నేను అనకూడని మాట ఏమిటో నాకు అర్థం కాలేదు. అనకూడని మాటే అయితే మరి తను నన్ను ఎందుకు అనాలి? నా తర్కం చూసి హైమకు కోపం వచ్చేది. ఒంట్లో సేరు మాంసం లేదు కానీ బుర్రలో తెలివి మాత్రం చాలా ఉంది అంది. నీ బుర్రలో తెలివి అంతా నీ శరీరంలో కొవ్వు తినేసి ఉంటుంది అన్నాను. హైమ నన్ను కొట్టింది, నేను కొట్టాను. ఇద్దరం తన్నుకుంటుంటే పని మనిషి భీముడు పని మానేసి అక్కడికి వచ్చి తమాషా చూస్తున్నాడు. హైమ నా చీర లాగేసింది. నేను ఆవిడ చీర లాగాలని చూశాను, కానీ ఆవిడ నాకు దొరకలేదు. ఎదురుగా భీముడు నుంచుని కళ్ళతో తినేసేట్టు చూస్తున్నాడు. నేను నా గదిలోకి పరిగెత్తబోతుంటే హైమ ముందే వెళ్ళి తలుపులకు అడ్డుగా నిలబడింది. అవతల భీముడు అక్కడి నుండి కదలడం లేదు. నేను ఏడుపు ముఖంతో చూస్తుంటే హైమ పక్కపక్క నడసాగింది. అటువైపు పరిగెత్తుతుంటే భీముడు పట్టుకోరా అంది హైమ. వెంటనే వాడు నన్ను పట్టుకున్నాడు. నేను విడిపించుకుంటుంటే వదలనట్టుగా నటిస్తూ నన్ను వాడు ఒంటికి అదుముకుంటున్నాడు. ఇంతలో మా అత్తగారు గుడి నుంచి వచ్చింది. ఆవిడ మాట బయట వినగానే భీముడు నన్ను గబాలను వదిలేసి వెళ్ళిపోయాడు. హైమ దొడ్లోకి పరిగెత్తింది. నేను గదిలోకి వెళ్తుంటే మా అత్తగారు వచ్చింది. చీర లేకుండా లంగా జాకెట్తో పరుగులు తీస్తున్న నన్ను ఆశ్చర్యంగా చూసింది. నేను చీర కట్టుకుని వచ్చి ఆవిడకి చెప్పే లోపలే హైమ నా మీద తాను చేసిన అల్లరా నే చేసినట్టు చెప్పేసి ఏడుస్తుంది. ఇదేనా నువ్వు చేసే పని? నీ బుద్ధులు మంచివి కావని ఇప్పుడే తెలుస్తుంది అంది ఆవిడ. ఆ రాత్రి ఎంతో ఏడ్చాను. బామ్మకి ఇప్పటికి ఎన్నో ఉత్తరాలు రాశాను. నాకు ఇక్కడ ఏం బాగోలేదు, నేను వచ్చేస్తాను బామ్మ అంటూ. కానీ ఒక్కదానికి కూడా జవాబు రాయలేదు. ఏమైందో ఏమిటో. ఆ మర్నాడు నేను మళ్ళీ మామగారిని అడిగాను. ఎప్పుడు అదే పాట పాడతావేంటి? నిన్నిప్పుడు అసలు పంపించం అన్నాడు ఆయన. ఆ రాత్రి భోంచేస్తుండగా, ఇదిగో ఆ పిల్లని అలా మాటి మాటికి నా ఎదురుగా వచ్చి అలా మాట్లాడొద్దని చెప్పు, నాకు తిక్కలేస్తుంది. మనం అసలు ఊరు పంపించమని చెప్పు అన్నాడు. ఆ మాట మా అత్తగారు వచ్చి నాకు చెప్పకముందే నేను విన్నాను. ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. నా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నాకు మా ఇంటికి వెళ్ళిపోవాలని, మా వాళ్ళని చూడాలని ప్రాణం తప్పించిపోతుంది. వీళ్ళు పంపరు అని నాకు బాగా అర్థమైపోయింది. నేను నా సొంత మార్గాలు వెతకసాగాను. నేను ఇక్కడికి వచ్చిన 2వ రోజునే మా అత్తగారు నా ఒంటి మీద నగలన్నీ తీసేస్తుంది, ఒక్క మంగళసూత్రం తప్ప. అవన్నీ రెడ్డిగారి భార్యకు అందిస్తూ, చాలా సంతోషం అమ్మా, అవసరానికి ఎరువు ఇచ్చి మా పరువు దక్కించారు అంది. అవన్నీ వాళ్ళ సొంతం కాదని, ఎరువు తెచ్చారని నాకు అర్థమైంది.
మా బామ్మకి అది కూడా రాశాను. నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. బామ్మ వెర్రి ఆనందంతో కేక పెట్టేశాను. సాయంత్రం అయింది. ఆ సంధ్య వెలుగులో తులసికోట దగ్గర దీపం వెలిగిస్తున్న బామ్మ తిరిగి చూసింది. పాలేరు అందిస్తున్న పాల చెంబు అందుకుంటున్న అమ్మ కూడా తిరిగి చూసింది. పాలేరు సుబ్బు కూడా తిరిగి చూశాడు. బామ్మ నా దగ్గరికి రావడానికి ఒక అడుగు వేసే లోపలే నేను బామ్మ దగ్గరికి దూసుకు వస్తున్న బాణంలా రివ్వును వచ్చేశాను. బామ్మ, ఆవిడను చుట్టేసుకున్నాను. నాకొక్కసారిగా పెద్దగా ఏడుపు వచ్చేసింది. ఇదేమిటి, నేను ఎంత ఆనందంగా ఉన్నాను కదా, అయినా ఇలా ఏడుపు వచ్చేసింది ఏమిటి? ఆపుకుందామన్నా ఆగడం లేదు. బామ్మ నడుము చుట్టూ చేతులు పెనవేసి కౌగిలించుకుని గుండెల్లో ముఖం దాచుకున్నాను. ఎందుకే సుఖి, ఇదేమిటి, ఉత్తరం పత్రం లేకుండా ఇలా వచ్చేశావు? బామ్మ కూడా ఏడుస్తున్న గొంతుతో ఆశ్చర్యంగా ఆనందంగా అంది. ఏడుపుతో నా శరీరం కంపిస్తుంది. ఆవిడకి సమాధానంగా మరింత ఖర్చుకుపోయాను. అప్పటికే అమ్మ నా దగ్గరకు వచ్చి తల మీద చెయ్యి వేసి నిమురుతుంది. ఆ స్పర్శ నాకు తెలుసు. అందులో మాటల్లో వ్యక్తీకరించలేని భాష ఎంతో ఉంది. సామాను బయట ఉందా లేదన్నట్టు తలూపాను. ఎట్లా వచ్చావమ్మా? బస్సుకా రైలుకా అడుగుతోంది బామ్మ. నాకు అవేం వినిపించడం లేదు. ఇంకా ఇంకా బామ్మ గుండెల్లోకి ఎక్కడికో ఒక సుఖమైన సురక్షితమైన చోటుకు వెళ్ళిపోయి దాక్కోవాలని అన్నట్లుగా ఆవిడను చుట్టుకుని ముఖం దాచేసుకుంటున్నాను. ఇలారా, కాళ్ళు కడుక్కో, మంచినీళ్ళు తాగుతావా అంది ఆవిడ. నే కదల్లేదు. ఆవిడని కదలనివ్వలేదు. బామ్మ అమ్మతో అంది. జానకి, ఒక క్షణం సుఖిని దగ్గరకు తీసుకో. వెంట వచ్చిన వారెవరో ఆ బయటనే నిలబడిపోయినట్లున్నారు. పిల్ల ఇలా ఏడవటం చూస్తే ఏమైనా అనుకుంటారేమో. అక్కడ కుర్చీ ఉందో లేదో చూసేస్తాను. ఒరే సుబ్బు, బకెట్తో నీళ్లు కాళ్ళు కడుక్కోవడానికి వాకిట్లో పెట్టు అంటూ వెళ్ళింది. అమ్మ నన్ను భుజం చుట్టూ చెయ్యి వేసి గదిలోకి తీసుకొచ్చి మంచం మీద కూర్చోబెట్టింది. ఏంటమ్మా ఎంత చిక్కిపోయావు అంది. నేను అమ్మ ఒడిలో తలదాచుకుని జ్వరం వచ్చిందమ్మా అన్నాను ఏడుస్తూ. అయ్యో అలాగా, మాట మాత్రం మాకు తెలియదేమిటి? నేను కాళ్ళెత్తి మంచం మీద పెట్టుకుని అమ్మ ఒడిలో ఒదిగిపోయి కూర్చున్నాను. ఎంత హాయిగా ఉంది. అసలు ఆ ఇంటికి వెళ్ళకపోతే ఈ అమ్మ ఒడి హాయి తెలిసేది కాదేమో. మా మామగారు అది ఇది అని నన్ను అంటుంటే నాకెంతో అవమానంగా అనిపించేది. అమ్మా బామ్మ, అమ్మా సుఖి అని పిలవడం గుర్తొచ్చేది. ఉండు, మంచినీళ్ళు ఇస్తాను. అమ్మ లేవబోతుంటే నేనే ఆపేశాను. తలెత్తి సంతోషంగా కలిగి చూస్తూ నేను ఇక్కడ ఉండటం కళా నిజమా అంటూ నన్ను నేను ఒక్కసారిగా గిల్లుకుని అబ్బా అనుకుని ఇదే నిజమే అన్నాను. ఇంతలో బామ్మ తిరిగి వచ్చింది. ఆశ్చర్యంగా అడిగింది, ఇదేంటే సుఖి, బయట ఎవరూ లేరు? వాళ్ళు నిన్ను వాకిట్లో దింపేసి వెళ్ళిపోయారా ఏమిటి? వాళ్ళెవరూ రాలేదు బామ్మ. నా గొంతులోంచి మాట ముద్దగా వచ్చింది. ఏమిటి, ఎవరూ రాలేదా? మరి నువ్వెలా వచ్చావు? నేనా? నేను నేను అమ్మ ఇద్దరు ముఖాలు చూస్తూ చెప్పేశాను. నేను వాళ్ళకి చెప్పకుండా పారిపోయి వచ్చేశాను. ఏమిటి? అమ్మ బామ్మ ఇద్దరు ఒకేసారి అన్నారు. నేను తప్పు చేశానని అనుకున్నప్పుడు బామ్మ దగ్గరకు వెళ్ళను, అమ్మ దగ్గరకు వెళ్ళిపోతాను. ఇప్పుడు కూడా అంతే చేశాను. అమ్మ మెడకు అల్లుకుపోతూ, అమ్మ నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. అక్కడ నాకేం బాగాలేదు. వాళ్ళు మంచివాళ్ళు కాదు, నాకు అక్కడ భయం వేస్తుందమ్మా అంటూ మళ్ళీ ఏడ్చాను. బామ్మ నడు మీద చెయ్యానించుకుని ఇంకో చేత్తో బొగ్గలు నొక్కుంటూ కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటి, చెప్పకుండా వచ్చావా? నిజంగానేనా అంది ఇంకా నమ్మలేకపోతున్నట్లు చూస్తూ. నిజంగానే వచ్చేసాను. మరే నా దగ్గర డబ్బులు లేకపోతే నా మంగళసూత్రం బస్సు దగ్గర ఒక ఆయనకి ఇచ్చి 50 రూపాయలు ఇమ్మని దాంతో బస్ టికెట్ కొనుక్కొని వచ్చేసాను. అయ్యో ఎంత పని చేశావే? బామ్మ నుదురు కొట్టుకుంది. హారి భగవంతుడా అంది అమ్మ. అరగంట తర్వాత నేను స్నానం చేసి అమ్మ పెట్టిన వేడి అన్నం తిని చాలా రోజులైందంటూ అమ్మ తనే తినిపిస్తుంటే తింటున్నాను. వాళ్ళ తర్వాతనో మళ్ళీ ఇప్పుడే తింటున్నాను అన్నం అనిపించింది. అన్నం తింటూ మా అమ్మకి బామ్మకి అక్కడ జరిగిందంతా చెప్పాను. బామ్మ లేచి వెళ్ళి ఒక దారానికి కట్టిన పసుపు కొమ్ము తెచ్చి నా మెడలో వేసుకో అంది. నేను వేసుకోను. మంచిదానివిగా మా సుఖి బంగారు తల్లి, చెప్పిన మాట వింటుంది. తప్పనిసరిగా ఇక ఆవిడ కోపం తెప్పించడం ఇష్టం లేక వేసుకున్నాను. ఇంతలో మా నాన్న వచ్చాడు. ఏమిటి? సుబ్బు చెప్పాడు. సుఖి వచ్చిందా? బామ్మ దిగ్గున లేచి ఆయనకి ఎదురు వెళ్ళింది. ఆహా, వచ్చింది. మన కొంప ముంచిందిరా, ఇలా రా నువ్వు అంటూ చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళిపోయింది. రావాలంటే ఉత్తరం రాయకపోయావా అమ్మ? అలా ఒక్కదానివి ఎందుకు వచ్చావు? పొరపాటుగా ఇంకో బస్సు ఎక్కుంటే అంది అమ్మ కన్నీళ్లతో. ఎందుకు ఎక్కుతాను? 1కి 10 సార్లు డ్రైవర్ని పక్క వాళ్ళని ఈ బస్సు మన ఊరి మీదుగా వెళుతుందా లేదా అడిగాను.
ఎక్కడో దిగిపోతే రాత్రి అయిపోతుంది. నా దగ్గర ఇంకా డబ్బులు కూడా లేవుగా. పోనీలే, అంత తెలివైనా ఉంది. అసలు మీ మీద నాకు చాలా కోపంగా ఉంది. అమ్మ అన్నం పెడుతుంటే నేను చెయ్యి దూరంగా తోశాను. నేను అన్ని ఉత్తరాలు రాస్తే ఒక్కదానికి కూడా మీరెవరూ జవాబు రాయలేదే. కోపంగా చూశాను. నువ్వెక్కడ రాశావు? మీ మామగారు రాశారు. నువ్వు చాలా సంతోషంగా ఉన్నావని, వరప్రసాద్తో మెడ్రాస్ వెళ్ళావని రాశారు. అంత అబద్ధం, పచ్చి అబద్ధం. నేను ఎక్కడికి వెళ్ళలేదు. వాళ్ళు ఒట్టి అబద్ధాల కూరలమ్మా. బామ్మ వచ్చిన ఉత్తరం, ప్రతి ఉత్తరం నాకేమిటి, చివరికి సుబ్బుకు కూడా చదివి వినిపిస్తూనే ఉన్నారు. నువ్వు సంతోషంగా ఉన్నావని, మేము ఆనందంగా ఉన్నాం. అమ్మ కంచం తీసుకుని వెళ్ళిపోయింది. నేను ఇల్లంతా కలిగి తిరిగాను. నా గదిలో టేబుల్, అద్దం అన్నీ చేత్తో తాకి వేళ్లు ముద్దు పెట్టుకున్నాను. నా గదిలో పుస్తకాల బీరువా చూశాను. దాని తలుపులు తెరిచి ఆ పుస్తకాలు ఆనందంగా చూశాను. అందులో సగం పైగా బ్రహ్మ ఇచ్చినవే. ఎప్పుడూ ఏదో ఒక పుస్తకం కొని నా కోసం తెచ్చేవాడు. నేను వాటిని చదివినా చదవకపోయినా బీరువాలో జాగ్రత్తగా దాచుకునేదాన్ని. పుస్తకాలు గుర్తుకు రాగానే హైమని వాళ్ళ నాన్న కొట్టడం గుర్తొచ్చింది. అబ్బా, కళ్ళు మూసుకుని మళ్ళీ తెరిచాను. వేదవి ఇల్లు. ఆ రాక్షసుల పీడ ఎలాగైతే నేను తప్పించుకున్నాను అనుకున్నాను. నాన్న, బామ్మ రాత్రి పొద్దుపోయిన తర్వాత కూడా ఏవో కంఠాలు తగ్గించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. నేను పట్టలేని ఆనందంతో ఇల్లంతా తిరిగాను. అమ్మ కూర్చుని భోజనం చేస్తుంటే వెనక్గా వెళ్ళి మెడగట్టిగా కౌగిలించుకుని అమ్మ బొగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాను. ఎప్పుడు అమ్మ చెబితే విసుక్కునేదాన్ని. ఈ మాటున నా అంతటి నేనే అమ్మ దేవుడి ఫోటోల దగ్గరికి వెళ్ళి భక్తిగా కళ్ళు మూసుకుని దండం పెట్టాను. వచ్చి అమ్మ మంచం మీద పడుకున్నాను. ఆవిడ చెప్పకపోయినా తెలుసు. బామ్మకి నేను ఇలా రావటం అస్సలు నచ్చలేదు. నువ్వు ఇలా రాకుండా ఉండాల్సింది సుఖీ అంది. అమ్మ వంట ఇంటి తలుపు వేసి వచ్చి పడుకుంది. నేను వెనక నుంచి అమ్మ వీపుకు తల ఆనించి ముడుచుకుని పడుకున్నాను. అమ్మ, కమలత్తయ్య ఉందా అడిగాను. ఇందాక నా గదిలో కిటికీ తలుపు తెరిస్తే అత్తయ్య వాళ్ళ ఇంట్లో లైట్ కానీ మనిషి అలికిడి కానీ వినిపించలేదు. కమలమ్మ లేదు. బ్రహ్మి వచ్చి హైదరాబాద్ తీసుకెళ్ళాడు. ఆవిడకి అస్సలు ఒంట్లో బాగాలేదు అంది అమ్మ. బ్రహ్మి నా గురించి అడిగాడా? ఆత్రంగా అడిగాను. ఊహో, అసలు అతను మన ఇంటికే రాలేదు. రాలేదా? ఫోన్లో అయితే మన ఊరు వచ్చి మన ఇంటికి రాకుండా నా గురించి అడగకుండా వెళ్ళిపోయాడన్నమాట. అంత గర్వమా? నేను అతని ముఖం కూడా చూడను అన్నాను శపథం చేస్తున్నట్లుగా. మిగతా కథ తర్వాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఉంటానండి.